తమిళ్ సినిమా ఇండస్ట్రీనే కాదు, మొత్తం తమిళనాడు రాజకీయాల్నే ఒక్కసారిగా కుదిపేసే ప్రకటన వచ్చేసింది హీరో విజయ్ నుంచి. అసలు ఈ డిసిషన్ వెనుకున్న స్ట్రాటజీ ఏంటి? ఇదంతా పక్కాగా లెక్కలేసుకుని వేసిన ఓ మాస్టర్ ప్లానా? లేకపోతే గతంలో మనం చూసినట్టే మరో హీరో పొలిటికల్ ఫెయిల్యూర్ స్టోరీ రిపీట్ అవ్వబోతోందా? సరే, పదండి దీని గురించి కొంచెం లోతుగా చూద్దాం. ముందుగా విజయ్ చేసిన ఈ అనౌన్స్మెంట్లో ఉన్న సీరియస్నెస్ చూడాలి. జననాయకన్ నా లాస్ట్ ఫిల్మ్ అని చెప్పటం ఒక ఎత్తైతే, రాబోయే 30 ఏళ్లు అంటే తన లైఫ్లో పీక్ టైంని కంప్లీట్గా పబ్లిక్ లైఫ్కే ఇస్తానని క్లియర్గా చెప్పేశారన్నమాట. ఇదో టెంపరరీ మూవ్ కాదు, పర్మనెంట్ చేంజ్ అని ఆయన చాలా బలంగా చెప్తున్నారు. అయితే ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది. విజయ్ తీసుకున్న ఈ బోల్డ్ డెసిషన్ అతన్ని పాలిటిక్స్లో టాప్కి తీసుకెళ్తుందా, లేకపోతే మనం చాలామంది యాక్టర్స్ విషయంలో చూసినట్టే సినిమా కెరియర్తో పాటు పొలిటికల్ ఫ్యూచర్ని కూడా రిస్క్లో పడేస్తుందా? ఈ విశ్లేషణలో ఈ ప్రశ్నకు సమాధానం వెతికే ప్రయత్నం చేద్దాం. సరే, ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఇదే నా లాస్ట్ ఫిల్మ్ అనే మాటలో ఎంత నిజాయితీ ఉంది. ఈ ప్రామిస్ని మనం కొంచెం హిస్టరీతో పోల్చి చూస్తే కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు బయటకొస్తాయి. చూడండి, ఇదే నా చివరి సినిమా అని చెప్పడం పాలిటిక్స్లో కొత్తేం కాదు. ఒకప్పుడు ఎన్టీఆర్, ఆ తర్వాత చిరంజీవి, రీసెంట్గా కమల్ హాసన్, ఇలా చాలామంది పెద్ద హీరోలు ఇలాంటి మాటలు చెప్పారు. కాని వాళ్ళందరిలో కామన్ పాయింట్ ఏంటి? కొంత గ్యాప్ తర్వాత మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. కాని విజయ్ ఇక్కడే డిఫరెంట్గా కనిపిస్తున్నాడు. తను కంప్లీట్గా పర్మనెంట్గా సినిమాలు ఆపేస్తున్నానని చాలా క్లారిటీ ఇచ్చేశాడు. ఇది ఆయన కమిట్మెంట్కి ఒక స్ట్రాంగ్ సిగ్నల్ అన్నమాట. ఇప్పుడు జననాయకన్ సినిమా విషయానికొద్దాం. దాదాపు 300 కోట్ల బడ్జెట్. దీన్ని మనం జస్ట్ ఒక సినిమాగా చూస్తే పొరపాటే. ఇది కమర్షియల్ హిట్ కోసం తీస్తున్న సినిమా కాదు, ఇదొక పొలిటికల్ లాంచ్ ప్యాడ్. ఈ సినిమాతో విజయ్ని ఒక హీరోగా కాదు, ఒక లీడర్గా ప్రజల మైండ్లో రిజిస్టర్ చెయ్యాలనేది అసలు ప్లాన్. విజయ్ పొలిటికల్ పొటెన్షియల్ ఏంటో అర్థం చేసుకోవాలంటే అతని రీసెంట్ సినిమాల బాక్సాఫీస్ నంబర్స్ చూస్తే సరిపోదు. అసలు స్ట్రెంత్ అక్కడ లేదు, అది వేరే చోటే ఉంది. నిజం చెప్పాలంటే విజయ్ లాస్ట్ కొన్ని సినిమాలు ఇండస్ట్రీని ఊపేసిన బ్లాక్ బస్టర్లేమీ కాదు కదా. బీస్ట్ తీసుకున్నా, లియో చూసినా మిక్స్డ్ టాక్. గోటేమో కమర్షియల్గా యావరేజ్, వారిసు సేఫ్ గేమ్ ఆడింది. సో ఇది చూస్తే ఒక వీక్నెస్లా అనిపించొచ్చు, కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఇదే విజయ్ అసలైన బలం, ఫ్యానాటిసిజం. వేరే ప్రాంతాల్లో 100 మంది ఫ్యాన్స్లో 20 మందికి పిచ్చి అభిమానం ఉంటే, తమిళనాడులో ఆ నెంబర్ ఏకంగా 70 దాటిపోతుంది. అక్కడ ఫ్యాండమ్ వేరే లెవెల్. హీరో కోసం ఆస్తులమ్మేవాళ్లుంటారు, ఒకే సినిమాని 20-30 సార్లు చూసేవాళ్లుంటారు. ఇది జస్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ కాదు, ఇదొక ఆర్గనైజ్డ్ ఫోర్స్. అండ్ ఈ ఫెనాటిసిజంని విజయ్ కేవలం సినిమాలకే వాడుకోలేదు. 2009 నుంచే, అంటే చాలా కాలం కిందటి నుంచే తన ఫ్యాన్ క్లబ్స్ని ఒక ఆర్గనైజ్డ్ క్యాడర్లా మార్చుకుంటూ వచ్చాడు. అంటే ఇది నిన్న మొన్న మొదలుపెట్టిన ప్లాన్ కాదు, ఇది అతనికి ఆల్రెడీ రెడీగా ఉన్న ఒక పొలిటికల్ బేస్ అన్నమాట. ఇంకా ప్రూఫ్ కావాలా? 2022 లోకల్ బాడీ ఎలక్షన్స్లో విజయ్ ఫ్యాన్ క్లబ్స్ ఇండిపెండెంట్గా పోటీ చేసి ఎన్ని సీట్లు గెలిచాయో తెలుసా? ఏకంగా 16 సీట్లు. ఇది చిన్న విషయం అస్సలు కాదు. అంటే ఆయనకు ఆల్రెడీ గ్రౌండ్ లెవెల్లో కేడర్ ఉంది, ఎలక్షన్లలో గెలిచే సత్తా ఉందని ప్రూవ్ అయింది. కమల్ హాసన్ దగ్గర మిస్ అయిన అతిపెద్ద ప్లస్ పాయింట్ విజయ్కి ఇదే. అయితే ఇంత బలముంది కదా అని అన్నీ ఈజీ అనుకుంటే పొరపాటే. నాణ్యానికి రెండో వైపు చూస్తే దారిలో చాలా పెద్ద రిస్కులు కూడా ఉన్నాయి. గతంలో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన హీరోల ఫెయిల్యూర్స్ చూస్తే ఆ రిస్కులేంటో మనకు క్లియర్గా అర్థమవుతాయి. ఈ స్కోర్ కార్డ్ చూస్తే తమిళనాడు పాలిటిక్స్ ఎంత టఫ్ అనేది అర్థమవుతుంది. కమల్ హాసన్ ఘోరంగా ఓడిపోయారు. విజయకాంత్ మొదట్లో సక్సెస్ అయినా ఆ తర్వాత పూర్తిగా పడిపోయారు. ఇక సూపర్ స్టార్ రజనీకాంత్ అసలా రిస్క్ తీసుకోవడానికే ముందుకు రాలేదు. అంటే క్లియర్గా ఒకటి అర్థమవుతోంది, స్టార్డమ్ అనేది పొలిటికల్ సక్సెస్కి గ్యారంటీ కాదు. సరే, ఇప్పుడు విజయ్ ముందున్న అతిపెద్ద రిస్క్ ఏంటో చూద్దాం. ఆయన చేయగల అతిపెద్ద తప్పు ఒంటరిగా ఫైట్ చేయడం, ఎలాంటి పొత్తులు లేకుండా సింగిల్గా ఎలక్షన్స్కి వెళ్లాలనే ఆలోచన. విజయ్ మీద ఎక్స్పెక్టేషన్స్ ఎంత హైలో ఉన్నాయంటే, ఒకవేళ ఒంటరిగా పోటీ చేసి ఓ 10-15 సీట్లు గెలిచినా కూడా దాన్ని ఎవరూ సక్సెస్గా చూడరు. మీడియా, పొలిటికల్ అనలిస్టులు దాన్ని ఒక పొలిటికల్ ఫెయిల్యూర్లానే చూపిస్తారు. ఇది ఆయన పొలిటికల్ కెరియర్ స్టార్టింగ్లోనే పెద్ద డ్యామేజ్ చేస్తుంది. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? విజయానికున్న రియాలిస్టిక్ రూట్ ఏది? ఇక్కడే మనం ఐడియాలజీని పక్కన పెట్టి ప్యూర్ పొలిటికల్ అరిథమెటిక్, అంటే రాజకీయ లెక్కల గురించి మాట్లాడుకోవాలి. పొలిటికల్ అరిథమెటిక్ అంటే సింపుల్గా చెప్పాలంటే
పాలిటిక్స్లో ఒక్కొక్కసారి ఐడియాలజీల కన్నా ప్రాక్టికల్ క్యాల్కులేషన్స్, కరెక్ట్ పార్ట్నర్షిప్స్ చాలా ఇంపార్టెంట్ అనే ప్రిన్సిపల్ అన్నమాట. విజయ్ ఫ్యూచర్ని డిసైడ్ చేయబోయే కీ పాయింట్ ఇదే. ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో రియలిస్టిక్గా ఆలోచిస్తే విజయ్ ముందున్న ఒకే ఒక్క పవర్ఫుల్ ఈక్వేషన్ ఇది. పవర్లో ఉన్న డీఎంకే కాంగ్రెస్ అలయన్స్ని ఢీకొట్టాలంటే మెయిన్ అపోజిషన్ అయిన ఏఐఏడీఎంకే, బీజేపీ అండ్ విజయ్ పార్టీ టీవీకే ఈ మూడు కలిసి పోటీ చేయడం. ఈ కూటమి గనక ఏర్పడితే ఫస్ట్ ఎలక్షన్లోనే విజయ్ తమిళనాడు రాజకీయాల్లో ఒక నిర్ణయాత్మక శక్తిగా మారతాడు. సో ఫైనల్గా మనం ఇప్పటిదాకా చూసిన పాయింట్స్ అన్నీ ఒక్కసారిగా చూస్తే, 1 విజయ్ ఎంట్రీ అనేది ఎమోషనల్ డెసిషన్ కాదు, పక్కా క్యాలిక్యులేటెడ్ మూవ్. 2 సినిమాలు వదిలేయడం ఆయన సీరియస్నెస్ని చూపిస్తోంది. 3 ఒంటరి పోరాటమనేది హై రిస్క్, ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. 4 అతని పొలిటికల్ ఫ్యూచర్కి కీ సరైన పొత్తులు కలపడమే. ఇక ముందు ఏం జరగబోతోంది? రాబోయే కొన్ని నెలల్లో ఈ 3 విషయాల్ని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఫస్ట్, జననాయకన్ రిలీజ్. సెకండ్, పొత్తుల చర్చలు ఎంత దూరం వెళ్తాయి అనేది. ఫైనల్గా అసలు సిసలైన తమిళనాడు ఎలక్షన్ వార్. ఈ డెవలప్మెంట్స్ అన్నీ విజయ్ పొలిటికల్ జర్నీని డిసైడ్ చేస్తాయి. సో ఫైనల్గా మిగిలిన ప్రశ్న ఒక్కటే, విజయ్ వేసిన ఈ క్యాలిక్యులేటెడ్ ప్లాన్ హిస్టరీని మార్చి అతన్ని సీఎం కుర్చీ వరకు తీసుకెళ్తుందా, లేకపోతే పాలిటిక్స్ అనే ఆకాశం నుంచి రాలిపోయిన మరో స్టార్గా మిగిలిపోతాడా? దీనికి సమాధానం కాలమే చెప్పాలి.